హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వంకాయ ఎండు చేప కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత తింటున్నానని అనుకోవాలన్నమాట. మేము ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే అంత అలాగా అలవాటుపోయింది గుంటూరు వచ్చాక. వీటిని అయితే మనకి చేపగా ఇస్తారు కదా, తల తోక ఇవన్నీ కూడా శుభ్రం కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఈ విధంగా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ నానాక ఈ తెల్లదంతా ఉంటుంది కదా, ఇదంతా కూడా మనం చేత్తో కానీ లేదంటే నేల మీద బండ కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, దాని మీద కానీ లేదంటే నైఫ్తో కానీ మొత్తం అంతా కూడా తీసేయాలి. నేనైతే నైఫ్తో తీసేసాను అనమాట. మొత్తం అంతా కూడా క్లీన్గా అయిపోతుంది. అంతా నీట్గా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి చేపని ఎప్పుడు కూడా. ఆ తర్వాత అయితే ఫస్ట్గా మనం ఈ చేపలను అయితే ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఎండుచేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంతసేపు ఆగి టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మనం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఈ చేపలు నిజంగా ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు డైలీ రెగ్యులర్గా చాలామంది తింటారు. కొంతమంది తినరేమో నాకు తెలియదు, కానీ చాలా వరకు తినేవాళ్ళని నేను చూశాను అనమాట. కాకపోతే మేము ఎప్పుడన్నా నెలకు ఒకసారి అలా తినేవాళ్ళం అనమాట. ఇక్కడికి వచ్చాక ఇంక అస్సలు లేదు, మా ఫ్యామిలీలో ఎవరికి అలవాట్లేదు అనమాట. ఏంటి ఎండు చేపలు కూడా తింటారా అని అంటారు. మా హస్బెండ్ అయితే బాబోయ్ బాబోయ్ ఈ స్మెల్ ఏంటని చెప్పి అసలు వేయించినంతసేపు కూడా ఆ గదిలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి తలిపేసుకున్నారు. మా అమ్మాయి ఉంటే మా అమ్మాయిని కూడా లోపలికి తీసుకెళ్ళిపోయారు. నాకైతే ఎందుకురా బాబు ఈ కూర వండుకున్నాను అని అనిపించింది. అనవసరంగా వండాను. ఎప్పటి నుంచో తీసుకోమంటే నిన్న బజార్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తీసుకొచ్చాను అనమాట. ఎప్పుడైనా మనకి ఇష్టమైంది తినాలనిపించినప్పుడు ఇంట్లో ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇంకా అసలు వండాలనిపించదు కదా, నాకైతే ఈరోజు అదే అనిపించింది. అయ్యో అనవసరంగా వండానేమో అనిపించేసింది అనమాట. తినాలన్న ఫీలింగ్ కూడా పోయింది. అంత చిరాకించేసుకున్నారు మా హస్బెండ్ అయితే మాత్రం. నిజంగా ఇష్టం లేని వాళ్ళకి అంత చిరాకుగా ఉంటుందా? ఎవరికైనా ఇష్టం లేకపోతే కామెంట్ చేయండి. నాకైతే ఎందుకో చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. అలవాటు లేనప్పుడు ఎవరికైనా అలానే ఉంటుంది. నాకు కూడా ఫస్ట్లో అలాగే అనిపించింది. ఏంటి ఇలా చేపలని ఎండబెట్టి తింటారు, అది అసలు హెల్త్కి మంచిది కాదు కదా అనుకున్నాం, కానీ మేము తినేవాళ్ళం కదా, ఇంకా అలవాటు అయిపోయిందనమాట. సో చూసారు కదా, ఈ విధంగా టమాటాలు కూడా మగ్గిపోయాక వంకాయలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వంకాయలు మగ్గాక వాటర్ యాడ్ చేసుకొని ఈ మనం ఫ్రై చేసుకుని ఎండు చేపలు అయితే ఇందులో వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. గరం మసాలా ఇవన్నీ ఏం వేయక్కర్లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నాకు ఎందుకో ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈస్ట్ గోదావరిలో చాలా వరకు తింటారనమాట, మ్యాక్సిమం తింటారు. ఈ గుంటూరు వాళ్ళు ఎవరు తినరు. నేను ఎవరిని అడిగినా కూడా తినమనే చెప్తున్నారు. మరి ఎంతమంది తింటారో నాకైతే తెలియదు, కానీ మా ఫ్యామిలీలో ఏంటంటే మా హస్బెండ్ అయితే వంకాయ తినరు, గోంగూర తినరు, ఇలా కొన్ని కొన్ని తినరు, అసలు వండరు కూడా. ఇంకా మా హస్బెండ్ గురించి నేను అసలు ఈ వంకాయ గోంగూర వండడం కూడా మానేశాను అనమాట. అందుకని ఏంటంటే మా అమ్మాయికి అసలు అలవాటు లేకుండా చేయకూడదు కదా. మా అమ్మాయికి అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఎప్పుడు ఎండుచేప పెట్టలేదు, కానీ తనకి పెట్టలేదు. వంకాయ కూడా అలవాటు చేయకపోతే ఎలాగని చెప్పేసి నేను తనకి 2 వంకాయలు అయితే వేపుడు చేశాను. మా హస్బెండ్ తినరు కదా, తన కోసమేమో చిక్కుడుగా టమాటా కర్రీ చేశాను. నా కోసమే అయితే ఇదనమాట. నిజంగా ఇష్టమైంది తినడానికి ఇంత కష్టపడాలని ఈరోజైతే నాకు చాలా ఫీలింగ్ కలిగిందనమాట. ఎప్పుడో కానీ నేను నాకు సెపరేట్గా ఇష్టమైంది ఇలా చేసుకోను. ఎందుకో నేను వెళ్ళినప్పుడు చూడగానే తినాలనిపించి తెచ్చుకున్నాను. మళ్ళీ వాళ్ళకి సెపరేట్గా చేయడం, నాకు సెపరేట్గా చేయడం. మా అమ్మాయి కూడా అమ్మ వాసన వస్తుందమ్మా అంది. నాకు చాలా నవ్వు వచ్చింది. ఏంట్రా బాబు అంటే ఇంత స్మెల్ వస్తుందని నచ్చిన వాళ్ళకి అని అనుకున్నాను. ఇంకా అలాగా నిజంగా ఇష్టం లేని వాళ్ళకి స్మెల్ అదొక రకంగా ఉంటుంది కదా అనిపించింది అనమాట. నాకైతే ఎందుకో ఫ్రై చేసిన స్మెల్ కూడా చాలా బాగా నచ్చుతుందండి. మరి ఏమన్నా మరి ఎవరికైతే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడు బ్యాడ్గా అనిపించలేదు. సో చూసారు కదా, ఈ విధంగా 3కి 3 కూరలు అయితే చేయాల్సి వచ్చిందనమాట. మీ ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషనా? అలా అయితే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జుట్టుకు సంబంధించిన వీడియో కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.